ఇప్పటికే అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీల నాయకులకి, మేధావులకి, ప్రజాస్వామికవాదులకి మేము అప్పీల్ చేసినాం. ఇవాళ ఇది మొదటిది కాకపోవచ్చు కేసీఆర్ దృష్టిలో, కానీ ఇది మాత్రం చివరిది కాబోతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ. 300 పైసలకు ఎంపీలు గెలుచుకొని ఈ దేశానికి ఒక సుస్థిరమైన పాలన అందిస్తున్న పార్టీ. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 16-17 రాష్ట్రాలలో అధికారం నడుపుతున్న పార్టీ. అనేక రాష్ట్రాల్లో 25 సంవత్సరాలు ప్రజల ప్రేమను పొంది ఆ రాష్ట్రాన్ని నడుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మేము ఇక్కడ గత 3 నెలలుగా చూస్తా ఉన్నాం. అలాంటి పార్టీకి ఇక్కడ చట్టానికి లోబడి పనిచేసిన అధికారులు, చట్టానికి లోబడి పనిచేసినటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళ చుట్టంగా మారిపోయి ఇష్టంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నివేదిక రూపంలో సమర్పించడం జరిగింది. మా భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని కూడా సమర్పించడం జరిగింది. వీటన్నిటి మీద మా దగ్గర పూర్తి సమాచారంతో పాటుగా దీనికి చరమగీతం తప్పకుండా పాడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అధికారం నీ చేతిలో లేదు బిడ్డ. ఇవాళ అధికారం ఏందో, ప్రజాస్వామ్యం ఏందో, రాజ్యాంగం ఏందో దీనికి చరమగీతం తప్పకుండా పాడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అధికారం నీ చేతిలో లేదు బిడ్డ. ఇవాళ అధికారం ఏందో, ప్రజాస్వామ్యం ఏందో, రాజ్యాంగం ఏందో సంపూర్ణ అవగాహనతో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ 101 తప్పు చేసినావు, దానికి తప్పకుండా శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మీ అందరికి కూడా మనం ఎప్పుడు మాట్లాడుకునేదే కాబట్టి నేను ఆ లోతుల్లోకి పోను. కానీ ఒకటి మాత్రం సత్యం, ఇవాళ ఈ నియోజకవర్గంలో 3.5 సంవత్సరాలే పెన్షన్లకు లాక్లు వేసుకున్న ముఖ్యమంత్రి గారు. 4 ఏళ్లే రేషన్ కార్డు లాక్లు వేసిండు. 3 సంవత్సరాలే గొల్ల కురుమలకు గొర్రెలకు డీడీలు కట్టుకొని గొర్రెలకు ఇవ్వక. అంతేకాదు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఈయన రీసెర్చ్ చేసి కనుగొన్నట్టుగా దళితులు మాత్రమే పేదలున్నారని ఒక దళిత బంధు పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా. సామాన్య గొర్రెలు కాసే మా కొమరన్న కూడా, చేపలు పట్టే మా ఐలన్న కూడా, మొక్కం నేసినటువంటి మా పరందాములు కూడా రాజేంద్ర అన్న ఒక రాజీనామా చేస్తేనే గిన్నె వచ్చినాయి, గెలిస్తే ఇంకెన్ని వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. రేపు భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ అదులో రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం మూర్ఖంగా పోకుండా మర్యాదతో ప్రజాస్వామికంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. నేను సవాల్ చేస్తా ఉన్నా, నీకు కనుక దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు చెప్పండి. నీ పార్టీకి హుజురాబాద్ లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాటి కూడా ఇన్ని చేసినప్పటికి కూడా, ఇంత తిరస్కరణకు గురవుతున్నప్పటికీ కూడా ఇంకా మీరు అట్లాడి బాటను ఎన్నుకుంటే, అట్లాడి పద్ధతులు ఎన్నుకుంటే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కర్రి కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ మీ అందరికి కూడా గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మనకు సంఘీభావంగా ఎన్నికల్లో వచ్చినందుకు వారికి మా నియోజకవర్గ ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన, పార్టీ పక్షాన కేంద్ర కేబినెట్ మంత్రిగా వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై తెలంగాణ.